hosting us here. So this is our second show for Disney Hotstar after Parampara. Parampara has been a huge success, and we expect Yakshini to be a much bigger success. Yakshini is a perfect combination of drama, comedy, horror, with a lot of VFX and action sequences. And we have a great, amazing star cast. So we have a winner on our hands. And first of all, I would like to thank Vamsi and his team at Itihasa. They have given us a wonderful subject. And after that, all credit to Teja, my director. Big thanks, Andy. So every visual that you saw is his vision, creativity, and hard work. He and his team, DOP, music director, everyone. Also want to thank my team at Arka, Soumya, Kishore, Ramo, and big thanks to Disney Hotstar, especially Anuradha and her team for trusting us and giving us all the support. Thank you. ప్రసాద్ గారు సార్ మీరు బాహుబలి లాంటి ఒక గ్రాండియర్ మూవీ చేశారు. ఇప్పుడు విజువల్గా చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ కూడా అంతే గ్రాండియర్గా కనిపిస్తుంది. సో బడ్జెట్ పరంగా మీరు దీనికి ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు ఈ వెబ్ సిరీస్? హాట్స్టార్ వాళ్ళు ఎంత ఫ్రీడమ్ మాకు ఇచ్చారో అంతే ఫ్రీడమ్ మేము వాళ్ళకి ఇచ్చామండి. బాగున్నది సమాధానం. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లను మా బడ్జెట్లలో పెట్టేసామంటారు. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు. ఆల్రెడీ ఇచ్చారు కదా చెక్కులు. సో ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు అసలు చెయ్యనివేంటి? ఒక యూట్యూబర్, ఒక హోస్ట్, అలానే ఒక యాక్టర్, ఒక హీరోయిన్, ఒక మంచి మామ్, ఇలా అన్ని రంగాల్లో అడుగుపెట్టి ట్రెండింగ్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ మీ స్టైలింగ్, మీ బట్టలు ఇలా అడ్మైర్ చేస్తూ ఉంటారు మా ఆడవాళ్ళందరినీ కూడా. హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దీస్? వీ వాంట్ టు నో ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక దాంట్లో జాబ్ లేకపోతే ఇంకోటి చేస్తా, ఇంకో దాంట్లో లేకపోతే ఇంకోటి చేస్తా. ఖాళీగా మటుకు కూర్చొని నేను వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు, ఐ డోంట్ బ్లేమ్, ఐ టేక్ ఓవర్ అంతే. అందుకే ఎక్కడ కనిపించినా నేనే ఉంటాను. అయితే మిమ్మల్ని ఫస్ట్ టైం మేము మీ ఫస్ట్ సినిమా అనగనగా ఒక ధీరుడు, అందులో మిమ్మల్ని యక్షినిగా చూసాము. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో కనిపిస్తున్నారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉండవు? అది కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్, బట్ ఈచ్ హ్యావ్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద క్యారెక్టర్. కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నా కూడాను రామ్వంశీ గారు రాయడం కానీ, తేజ గారు డైరెక్ట్ చేయడం కానీ, అండ్ దెన్ నాకు ఇది నరేట్ చేసినప్పుడు నేను కాకపోతే ఇంకెవరు చేయలేరు అన్న ఫీలింగ్ కానీ అన్నీ వచ్చాయి నాకు. సో ఆ కాంబినేషన్ ఉండడం చాలా రేర్. దీన్ని ఇంకెలా బాగా చెయ్యొచ్చు, ఇంకెలా యు ఆల్వేస్ వాంట్ టు ఇంప్రవైజ్. బట్ ఇక్కడ వెన్ ఇట్ వాజ్ దిస్ సిరీస్ ఐ వాజ్ జస్ట్ టూ ఎక్సైటెడ్. ఈచ్ డే ఒక కొత్త రైటింగ్, కొత్త ఫీలింగ్, కొత్త లొకేషన్, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాంటసీ అనమాట. ఇట్ ఈస్ ఈ రోజు ఇట్స్ లైక్ అ సోషియో ఫ్యాంటసీ. సో దాట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. నా ఫీలింగ్స్ అన్నీ చెప్పాను. ప్రసాద్ గారు మటుకు ఎందుకో చాలా సీరియస్గా మాట్లాడారు. మనకు వీ హ్యావ్ వెరీ గుడ్ కాస్ట్. యూ డెంట్ స్మైల్. అండ్ మళ్ళీ ఇంకొకసారి చేపిద్దాం. నాకు 100వ వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మీరేమైనా హెల్ప్ చేస్తారా? రెడీగా. ఎంత అందంగా, అంత పొడుగ్గా, అంత హ్యాండ్సమ్గా నీకు ఇంకెక్కడ దొరకదు పాప. రెడీ. ప్రసాద్ గారు 100వ వ్యక్తిగా మీరు వెళ్ళడానికి యక్షిని మీకోసం అయితే యాక్చువల్లీ వద్దు. నా ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, రైటర్ని వదిలేసి మా కెమెరా గారిని అప్పచెప్తాను నేను. మళ్ళీ సెకండ్ సీజన్కి ఆయన ఒక్కరి మటుకు వేరే పెట్టుకుంటాం మేము. యా అలాగే. చూడు హౌ హ్యాండ్సమ్, ఆ నవ్వు చూడు. వాళ్ళు మొహమాట పడితే ఇక్కడ మా అన్నలు ఉన్నారు, ప్రెస్ అన్నలు, వాళ్ళలోంచి కూడా 100వ వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. అన్నా చాలా మంది ఉన్నారు. డిస్నీ హాట్స్టార్ రాశిలో పుట్టి ఆర్కా మీడియా నక్షత్రంలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా సూటబులే. మీరు చూడండి అమ్మాయి. వద్దు, ఆ మానవుడు ఎప్పుడు అందరు ఆడవాళ్ళ మీద కన్ను వేసి అందరితో ఫోటోలు దిగుతూ కనిపిస్తూ ఉంటాడు. ఈ మానవుడు నాకు అస్సలొద్దు. అన్నా ఇది మరీ దారుణమైన మాట. మనం క్వశ్చన్ ఆన్సర్ లో చూసుకుందాం. అదిగో మా శివాజీడు క్లోజప్ పెట్టాడు. ప్రసాద్ వదలడు ఎక్కడ. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నాకు తెలిసి మా అన్నలు అడుగుతారు ప్రశ్నలు ఈ క్వశ్చన్. నాకు ఒక్క చిన్న డౌట్, యక్షినిగా ఉన్నప్పుడు మీరు మీ యాక్సెంట్ ని ఎలా కంట్రోల్ చేశారు? హౌ విల్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ యార్?
నేను చేసిన ప్రతి సినిమాకి డబ్బింగ్ చెప్పింది నేనే. నేను ఇంకో డబ్బింగ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చెప్పలా. నాకు వచ్చిన ప్రతి అవార్డు నా టాలెంట్ మీద వచ్చింది, కానీ ఇంకొకరి మీద పిగ్గీ బ్యాక్ అయ్యి రాలా. నా యాక్సెంట్ మామూలుగా ఎలా ఉంటుందో, ఏ క్యారెక్టర్కి ఎలా తగి ఉండాలో అలాగుంటుంది. ఇచ్చాను ఆన్సర్ మీకు. ఐ నో యు ఆర్ హార్డ్ వర్కర్. జనాలకు చెప్పించడానికి అంతే. అక్కర్లేదు, జనాలకు ఆల్రెడీ తెలుసు. ధన్యవాదాలు. ఆశీనులు కండి. Thank you. But I want to take this moment and thank all my cast members. Rahul, you're amazing. నాకు ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా అనిపించింది నీతో యాక్ట్ చేయడం మటుకు. మన డాడీస్ కలిసి యాక్ట్ చేశారు, సినిమాలు చేశారు. టు సీ యూ ఆన్ సెట్, టు యాక్ట్ విత్ యూ వాజ్ అ రియల్ ఆనర్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. వేదిక, ఇట్ వాజ్ సో మచ్ ఫన్. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. మేమిద్దరం తనేం తింటుంది. వీ వర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్స్ ఫుడ్. ఐ లవ్ ఇట్. I'm always nervous when I'm working with Ajay garu because ఆయన ఏం చేయనక్కర్లేదు. కెమెరా ఉంది, ఇలా నిలబెడుతారు, మేము ఇంకెవరం కనిపించాం. And it's always exciting to work with a great actor because you think more. ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు. ఆ కాంబినేషన్ మన ఇద్దరికి పడినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ థ్యాంక్ యూ. మధు, థ్యాంక్ యూ. సెట్లో అందరికంటే ఎక్కువ తిట్లు తిన్నది, అందరి మీద ఉన్న కోపం చూపించింది నేను మధు మీద. అందరి ముందు నేను అపాలజీస్ చెప్పుకుంటున్నాను. ఇంకెవరు కనిపించేవాళ్ళు కదా, తను ఒకటే కనిపించేవాడు కాబట్టి. ఐ లవ్ యూ మధు. థ్యాంక్ యూ. బికాజ్ తను చేసిన బట్టలు కానీ, జ్యువెలరీ కానీ, మా లుక్స్ కానీ ఏది ఎక్కడ షాప్లో వెళ్ళి కొనలేదు. ఈచ్ పీస్ ఆఫ్ జ్యువెలరీ తన చేతులతో తను చేశాడు. మేము దగ్గరుండి ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని. సో మేమందరం పడ్డ కష్టం ఒక ఎత్తు, మధు పడ్డ కష్టం ఇంకో ఎత్తు. బికాజ్ మా అందరి లుక్స్ అంత పర్ఫెక్ట్గా ఉండడానికి. సో ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ మధు టుడే. అండ్ పాపం మా వంశీ గారు ఇంకా, మా తేజ గారు ఇంకా నిద్రలేసినట్టున్నా. ఆయన రాత్రి పగల్లో మేము కష్టపెట్టాం. ఇట్స్ గుడ్ టు సీ యూ అలైవ్. ఐ డోంట్ థింక్ యూ వుడ్ మేక్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ సిరీస్. ఇంకెవరికి అందరికీ థ్యాంక్ యూ. మీరు ఇక్కడ నిల్చున్న తర్వాత మేము అలా ఉట్టిగా ఎలా వదిలేస్తాం? మీరు పవర్ఫుల్ డైలాగ్ తో ఎండ్ చేస్తే బాగుంటుందని. యక్షిని రిలేటెడ్ డైలాగ్ ఒకటి, పవర్ఫుల్ డైలాగ్ ఏదైనా గుర్తులేదా? చాలా రోజులైందండి. రైటర్ గారు చిన్న డైలాగ్ ఇస్తారా? పోయినట్టున్నారు, గ్యాప్ చాలా రోజులు అయిపోయింది కదా. ఓకే, సో మనము అంత నవ్వుతున్నారంటే ఇది కామెడీ డైలాగ్ అయితే. వందో మగాడు దొరకడం అంత సులభం కాదు మాయా. మరి నేనేమవ్వాలి? అదే 101. నా లోకానికి దారేలాగా అదే కష్టం, అందుకే ఆగిపోయాడు. జూన్ 14 నాడు వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది ఎలా వెళ్ళాలి అనేది. అండ్ జూన్ 15 నా కూతురు పుట్టినరోజు. These things, no, I don't take these lightly. So I want to thank the university. This is such a sign for me. I looked at the date and Aroja, I'm going to be in Tirumala also. It's just all worked out so beautifully. Thank you guys. Thank you. Hello. Yeah, thank you. And first and foremost, Arka, thank you very much, Prasad Garu. And Director Teja, thank you. వెబ్ సిరీస్కి వచ్చేసరికి సినిమాలో ఎట్ ద మోస్ట్ 3-4 సీన్స్ ఉంటాయి మామూలుగా మ్యాక్సిమం. వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ సిరీస్ ఒక త్రూఅవుట్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఉంటుంది. వేరే యాక్టర్ గెట్స్ టైం, కొంచెం టైం తీసుకొని క్యారెక్టర్ని రిజిస్టర్ చేసి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒక రకంగా దిస్ మీడియం అంటే పర్టికులర్లీ ఓటీటీస్ అండ్ ఆల్ ఈజ్ ఎ బూన్ టు ఆల్ ద యాక్టర్స్. అంటే ఒక ఆల్టర్నేట్గా ఒక స్పేస్ దొరికింది, ఒక ప్లాట్ఫామ్ దొరికింది యాక్ట్ చేయడానికి అంతా కూడా. అండ్ థ్యాంక్ యూ హాట్స్టార్ అండ్ ఎవ్రీ వన్, జగదీష్ కానీ, జునైద్, మధు, ఎవ్రీవన్, ఈచ్ అండ్ కిషోర్ గారు, సారీ ప్రియదర్శన్ అండ్ లక్ష్మి గారు మాట్లాడిన తర్వాత ఇంత చాలా అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడంటే కష్టం, అంటే ఏం మాట్లాడతాం ఇంకా తర్వాత. అండ్ రాహుల్, వేదిక, ప్లెజర్ వర్కింగ్ విత్ యూ గైస్. ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్. అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో మనకి వెబ్ సిరీస్ చాలా తక్కువ వచ్చాయని నేను అనుకుంటున్నాను. పర్టికులర్లీ అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ లేకపోతే కమర్షియల్గా ఉండే ఒక ఫ్యాంటసీ కానీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వచ్చిన వెబ్ సిరీస్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రాబ్లీ తెలుగులో అయితే ఇదే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను పూర్తిగా ఆన్ వెబ్ సిరీస్ ఆన్ దీస్ ప్లాట్ఫామ్స్. సో యా, ఇంత ప్రసాద్ గారు అన్నట్టు కన్ఫర్మ్గా చాలా బాగుంటుంది అండ్ నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే మేము చాలా
ఇక్కడ యాక్టర్స్ అందరి ఫేసెస్ చూసి తెలిసిపోతుంది. ఎనీ అంటే ఏ వెబ్ సిరీస్ అన్నా కానీ ఫిలిం కానీ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కలిసినప్పుడు వాళ్ళ ఫేసులు చూసి అర్థమైపోతుంది హౌ గుడ్ ద ఇదనేది. ఫుల్ క్రెడిట్ గోస్ టు తేజ ఫర్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఏ ఓటీటీలో ఏ వెబ్ సిరీస్ కానీ వెబ్ ఒరిజినల్ చూడాలన్నా మీరు కనిపించేస్తున్నారు. సో ఎలా ఉంది మీ జర్నీ, ఎలా ఉంది, అండ్ మన యక్షిని ఎలా మీకు ఈ ఆఫర్ రావడం ఎలా జరిగింది, ఏం చేస్తారు? ముందుగా తేజ గారు నన్ను అప్రోచ్ అయ్యారన్న. ఈ ప్రాజెక్ట్ మేము ఇద్దరం కలిసి కోట్ బొమ్మలు చేసాం. ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇలాగ హాట్స్టార్గా ఒరిజినల్ చేస్తున్నారు బ్రో, ఆర్కా మీడియా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్న వెంటనే ఐ వాజ్ ప్రిటీ మచ్ చాలా ఎక్సైటెడ్ ఉండే. కాకపోతే ఈ ఐడియా విని కొంచెం ప్యానిక్ అయ్యాను అన్న. ఎందుకంటే యక్షిని అన్న వెంటనే యూనో మన పురాణాలు ఏదో ఉంది కదా, నేను కొంచెం పూర్ ఆయన చెప్పిందే నాకు తెలుసు అంతే. సో ఐడియా చెప్తే ఎలా హ్యాండిల్ చేస్తారు, ఫ్యామిలీస్ చూడొచ్చా షో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఫియర్ ఉంది. బట్ చాలా బ్యూటిఫుల్గా ఆ లైన్ ఏదైతే ఉంటుందో అది దాటకుండా చాలా గ్రేట్గా హ్యాండిల్ చేశారు. అండ్ ఇనిషియల్గా ఆబ్వియస్గా ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ, అంటే ఇంత పెద్ద కాస్ట్ అండ్ దెన్ ఇలాంటి టెక్నీషియన్స్, హాట్స్టార్ లాంటి ఒక ప్లాట్ఫామ్, ఆర్కా మీడియా లాంటి ఒక ప్రొడక్షన్ హౌస్, వీళ్ళందరితో అసోసియేట్ చేయడం నా ఇప్పుడు ఒక బడింగ్ ఏజ్లో యాజ్ అన్ యాక్టర్గా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యునో ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇంతమంది నిన్న నమ్ముతున్నారు అంటే. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ 100% షూర్ దట్ దిస్ విల్ బీ అ వెరీ వెరీ బిగ్ హిట్. సూపర్ అండి. మేము కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఫాదర్ యాక్షన్ డైరెక్టర్ కదా విజయన్ గారు, మన ఈ ఫైట్స్ అంటే మీ ఫాదర్ దగ్గర నేర్చుకున్నారు అనుకోవచ్చు, కానీ దీంట్లో రొమాన్స్ చాలా ఉంది. మరి డైరెక్టర్ గారి దగ్గర బాబోయ్, ఆయన్ని చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇప్పుడే ల్యాప్టాప్ మూసుకొని బయటకు వచ్చినట్టుగా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఆయన మంచి రొమాంటిక్ సీన్స్ అని బాగా చెప్పారా? అందుకే నా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు బయట నుంచి, ఓకే ఇద్దరం కలిసి ఇదా చేద్దామని చెప్పి. డైరెక్టర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా మన ఏడీస్ అందరు కూడా ఏమైనా చేసి చూపించాలంటే ముందు వాళ్ళు చేసి చూపించేవాళ్ళు. అందుకని గమ్మత్తుగా ఈజీగా అయిపోయింది అనమాట. ఫాలో అయితే సరిపోయింది. ఫెంటాస్టిక్. ఏదైతే మాకు కన్నుల విందుగా ఉంటుంది చూస్తామంటే. నాకు కొన్ని పదాలు మాత్రమే తెలుసు ఇంగ్లీష్ లో. రొమాన్స్ అనగానేమి? రొమాన్స్ అనగానే ఆయన పక్కకి తీసుకెళ్ళి చూపిస్తాడు తర్వాత. ఇప్పుడు వద్దులే, రావా బావా అన్నావు కదా, ఆయన చెప్తాడు. చెమటలు పట్టేసినాయి అక్క ఆల్రెడీ. బావా అయితే వెళ్దామా? చెమటలు పట్టేసినాయి ఆల్రెడీ. థ్యాంక్ యూ రాహుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు విష్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రొడక్షన్ సైడ్ నుంచి మన ప్రసాద్ గారు కానీ, కిషోర్ గారు, సౌమ్య గారు. ఎక్కువగా తమిళ మూవీస్లో చూసాము. ఇప్పుడు తెలుగులో మాట్లాడతారా? తమిళ పే సంగీత ఏంది మళ్ళీ చెప్పు. యక్షిని గారా అంటే రెస్పెక్ట్, లేడీస్ అంటే రెస్పెక్ట్ ఇస్తామండి మేము. మహాకాల్ కాస్ట్యూమ్ వేసుకున్నా కూడా లోపల రెస్పెక్ట్ ఉండాలి కదండి. యా మేడం చెప్పండి మేడం. చంపేస్తాను. బాబోయ్ ఇంకేమనక ముందే చంపేస్తా అంటుంది ఈవిడ యక్షిని. పర్ఫెక్ట్. అబ్బా చెప్పండి. ఈవిడ ఆల్రెడీ అందరు అబ్బాయిల మనసులకి బాణాలు గుచ్చి అందరి మనసుల్లో ఉండిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇలాగా యక్షినితో రావడం ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పారు కదా ఇంతకు ముందు ఎందుకు అంత స్వాగతిస్తాను. ఇట్స్ లైక్ ప్రాంప్టింగ్ యాక్టింగ్ మై కాచ్. అది అందుకని ఆమెను చూస్తూ నాకు అలాగే అయిపోయింది ఫ్లో. ఎందుకు చెప్పండి, మీరు తమిళ తెలుగు మాట్లాడతారా చెప్పండి వేదిక గారు. అందరికీ నమస్కారం. యక్షిని ట్రైలర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ అంటే మామూలుగా ప్రతి హీరోయిన్ అందరికీ నమస్కారం తర్వాత మిగతా మళ్ళీ అంతా ఇంగ్లీష్లోకి హిందీలోకి వెళ్ళిపోతారు. మీరు 2 సెంటెన్స్ ఎక్కువ చెప్పారు కాబట్టి క్లాప్స్ మీకోసం. చెప్పండి. యాక్చువల్లీ ఈ ఫిల్మ్లో పని చేసిన ప్రతి ఒక్కరు, ప్రతి టీమ్ మెంబర్ చాలా ఎఫర్ట్స్ చేశారు, బెస్ట్ డెలివర్ చేశారు. సో అందుకే ఈరోజు మన టీం కోసం ఒక మెమరబుల్ డే ఉంది. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది ట్రైలర్ లాంచ్ ఆఫ్ యక్షిని ఇంక్లూడింగ్ మీ. ఈ ప్రాజెక్ట్ చేసిన ముందు ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ మై ఓటీటీ డెబ్యూ. అండ్ ఎప్పుడు నాకు యక్షిని ప్రాజెక్ట్ అండ్ స్క్రిప్ట్ వచ్చింది అప్పుడు I've always been very, very engaged and excited about the script. And anta manchi oka interesting storyline undi, chala shades unnai story lo, and chala amazing characters unnai. So naku ee script chala ishtamaindi and I thought that I have to do it. మొదటి నుంచి ఈ రోల్ నాకు ఒక ఛాలెంజ్ మరియు ఒక పోరాటం, ఒక ప్రివిలేజ్.
and I have tried to give my best. I've tried to focus. Every day was a new challenge and experience. And thanks Cheppali team ki endukante this is not something that only one person can do. It is the entire team effort to make it look so believable and to bring out so many elements in the script. So full teamic thanks Cheppali. Most importantly, Arka Media Works present chestunnaru Yakshini. So, you know, idi naku oka honor to work with Shobhu sir, with Prasad sir. Mana industry lo chala landmarks projects icharu and projects that have created history not only in Indian cinema but worldwide. So, I'm very thrilled to work with Prasad sir and Shobhu sir. Without compromising at all, they know how to bring out a project and really make it spellbinding and create masterpieces. And alage Hotstar, Disney Hotstar, idi oka manchi combination undi with Arka Media. And I'd like to thank Anuradha garu, Nandini garu. They put their heart and soul into this project. So kudos to the entire Hotstar team as well. Of course, Kishore Garu, Soumya Garu, who are the two pillars of this project, they looked after the execution so well and they were so involved at every stage. So thank you to the both of you. Also our director, you know, who is the captain of the ship. I think he has a lot of clarity undi, my director Teja Mariniki. And inta complex oka script ni ila you know, with so much of involvement and perfect execution, he has brought across all the elements of the script. And oka manchi family thrilling entertainer create chesaru audience kosam, which is a very interesting genre in itself because it's just not a family entertainer, it's just not a thriller, but it has so many genres in it. So this is going to be something new for the audience. Our DOP, Jagdish sir, he has made everyone look so beautiful and brought around the characters so well on screen. And Madhu, our costume designer, he's done a fantastic job. You have a lot of fans. Yeah. Paid for fans. And our VFX team, everyone who has been here. Our writer, I'd really like to thank him when I read the script. On script level itself, naku telsipoindi that idi oka chala strong script undi, and it felt like he had worked on it for months and years, possibly years, you know. So Vamsi garu, thank you so much. And our editor, everyone who's here, Priyadarshan garu. Nenu actually koncho dance sequences undi script lo, story lo, series lo, sorry. So I really enjoyed it so much because I was like, this is so beautiful, you know, what you created. It's got, I don't want to name anyone, but there were two music directors who are of my favorite, and I was like, it's like a perfect combination of both of them. So really hats off to you. The actors who are in the project along with me, you know, Lakshmi Garu, oh my God. It was such a fun time working with you, and nobody could have played Jwala better than you. So you did a great job, and watch out for her performance. Ajay Garu, thank you so much for always being so supportive. He carried me a lot in the film, but I'm sure he's not complaining. Not at all. Definitely He been enjoyed enjoying every it. bit That of way I it. was a very good co-star. No, I'm not too heavy, so it made it easier for him. Feather light, huh? Feather light, yeah. How was you feeling when you carried? మీరు చెప్పండి మ్యామ్ ఇంకా మీ మ్యామ్ కాదు ఎలా It was a అనిపించింది cake అందరూ walk. వెయిటింగ్ అలా లేపినప్పుడు లైట్ గా ఉందా హెవీగా ఉందా షీఈ్ వెరీ లైట్ మ్యామ్ అది వేరే వెయిట్స్ లేపినప్పుడు వెయిట్స్ తెలుస్తాయి, కానీ ఇట్లాంటి అమ్మాయిలు లేపినప్పుడు అలాంటి ఏం ఫీలింగ్ అసలు వెయిట్ అనేది అంతేగా? తెలియదు. యాజ్ ఇట్ చెప్పాను కదా మీరు ఎంజాయ్ చేశారు ఆయన హ్యాపీగా. And Ajay Garu has done a fantastic job. Shobhu garu and Prasad garu for giving this opportunity, sir. And సినిమా అంటే ఒక 2 గంటలు ఆడియన్ని కూర్చోబెట్టి ఎలా ఎంగేజ్ చేయొచ్చు, ఎగ్జైట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ సిరీస్ అనే ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రతి అరగంటలో ప్రతి
5 to 10 మినిట్స్కి ఆడియన్కి ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేసే ప్రాసెస్లో ఈ యక్షిణి అనే ఒక సిరీస్ నాకు చాలా థింగ్స్ నేర్పించాయండి, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మై ఫిల్మ్స్ ఆల్సో. సో అంటే ఒక వెబ్ సిరీస్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. అండ్ ముందుగా ఈ సిరీస్ ఈరోజు ఇంత బ్యూటిఫుల్గా ఈ అవుట్పుట్ రావడానికి కారణం మై క్రూ, మై టెక్నికల్ టీమ్, మై కెమెరామెన్ జగదీష్ గారు అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు అండ్ మధు అండ్ మా టీం అంతా. అండ్ ఐ వుడ్ స్పెషల్లీ థ్యాంక్ మా మెయిన్ చీఫ్ యాక్టర్స్ లైక్ అజయ్ గారు, ఎందుకంటే ఆయన వేసుకున్న మేకప్, ఆయన కాస్ట్యూమ్, నాకు తెలిసి ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ ఆ కోట్ వచ్చేసి అరౌండ్ సమ్ 8 to 10 kgs ఒక కోట్ వేసుకుని, అంటే మా మధు దొరికిన కట్టెన్లన్నీ తీసుకొచ్చి కుట్టేశారనమాట. సో అలాంటి కాస్ట్యూమ్ వేసుకుని నైట్లు అంతా కోఆపరేట్ చేస్తూ ఆ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయడం అనేది ఇట్స్ అండ్ ఫెంటాస్టిక్ జాబ్ సార్. ఐఎమ్ రియల్ అంటే స్క్రీన్ మీద నేను ఆ క్యారెక్టర్ని అలా చూసినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ లక్ష్మి గారు, సో దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాడిని, ఎందుకంటే అంత మేకప్ వేసి కూర్చోబెట్టి రాత్రులు ఆ యాక్షన్ రోప్ వర్క్లు అయ్యి పెట్టి గాలి ఎగిరిస్తూ ఫైట్లు చేస్తూ ఉంటే అసలు దగ్గరికి కూడా వెళ్ళేవాడిని కాదు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్, అంటే అంత ఓర్పుగా నేర్పుగా మీరు ఉండి చేయడం అనేది లైక్. అండ్ మై మెయిన్ వేదిక గారు, సో ఒక సీన్ నేను చెప్పి చేయించుకునే ముందు ఆవిడ ఒక నోట్బుక్ తీసుకొచ్చారు. ఆ నోట్బుక్లో ఏంటంటే ఈ ఎమోషన్ ఎక్కడిది, దీని ముందు సీన్ ఏంటి, దీని తర్వాత సీన్ ఏంటి, అంటే అంత క్లారిటీ ఆ సీన్లో ఎమోషన్ ఎంతవరకు వెళ్ళాలి, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఎంతవరకు చేయాలన్న క్లారిటీ నాకు కొంతుంటే నాకంటే ఎక్కువ ఆవిడకు ఉండేదన్నమాట. సో ఫెంటాస్టిక్ జాబ్ లైక్ యూ హ్యావ్ డన్, అంటే ఆ స్క్రీన్ మీద చూస్తుంటే ఈరోజు. అండ్ ఆ యక్షిని మేకప్ లైక్ లిటరల్లీ 3 to 4 hours పట్టేది. అండ్ ఆ స్పెషల్ మేకప్ ఆర్టిస్ట్ ప్రియాంక అండ్ టీమ్ కూడా హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ సో మచ్ కోఆపరేటివ్, లైక్ యాక్టర్స్ కానీ మేకప్ కానీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఆర్డినరీ జాబ్ టు పుల్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఫ్యాంటసీ సబ్జెక్ట్స్ అండి, ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడో వచ్చి ఆ మేకప్ వేసుకుని అలా వెయిట్ చేస్తూ కూర్చుని షార్ట్ రెడీ అంటే వచ్చి చేయడం, అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి మంచి పీపుల్తో వర్క్ చేయడానికి. అండ్ మై బ్రదర్ రాహుల్, సో మేము ప్రీవియస్గా కోటబొమ్మాలి పిఎస్ చేసాము, అండ్ తర్వాత ఇమీడియట్లీ ఈ కథలో ఒక మంచి యంగ్ అబ్బాయి కావాలనుకున్నప్పుడు నా ఇమీడియట్గా రాహుల్ స్ట్రైక్ అయ్యాడు. హీ ఆల్సో డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఫస్ట్ టైం రాహుల్లో కామెడీ యాంగిల్ ఈ సిరీస్లో మొత్తం చూడొచ్చండి. అండ్ ఇంకొకటి ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ట్రైలర్లో చూపించినట్టు ఈ ఫ్యాంటసీతో పాటు విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్, అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మీరు వీకెండ్లో మీ ఇంట్లో టీవీలో కూర్చుని హ్యాపీగా చూడొచ్చు. సో రొమాన్స్ కానీ ఇది కానీ జస్ట్ చూపించినంత వరకే ఇట్స్ అండ్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షో అండి. డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ దీన్ని చూసి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హాట్స్టార్ టీమ్ అనురాధ గారు అండ్ నందిని గారు, అండ్ స్పెషల్లీ మై ఆర్కా టీంలో కిషోర్ అండ్ సౌమ్య గారు. నా ఫ్రస్ట్రేషన్ అంతా కిషోర్ గారు బేర్ చేసేవాళ్ళు. ఇట్స్ అండ్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రొడక్షన్ హౌస్ లైక్ ఆర్కా అండి. దే ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ డైరెక్టర్ విజన్కి ఏం కావాలన్నా డెఫినెట్లీ అసలు నెవర్ ఎప్పుడూ అసలు ఎటువంటి డిస్కషన్ ఉండేది కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ వర్కింగ్ విత్ యూ గైస్ అండ్ ఆల్. అండ్ మై స్పెషల్ మెన్షన్ టు మై ఎడిటర్, నా ప్రీవియస్ 2 ఫిల్మ్స్కి ఆన్లైన్ ఎడిటర్గా చేశాడు. ఈ సిరీస్కి తన ఎడిటర్ కింద పరిచయం చేస్తున్నాను. అండ్ హీ డిడ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్, కార్తికేయ. థ్యాంక్ యూ కార్తికేయ. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లైక్ ప్రీవియస్ నా 2 ఫిల్మ్స్ జోహార్ అర్జున ఫాల్నా కూడా మ్యూజిక్ అందించాడు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్కి కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ ప్రియదర్శన్. అండ్ మెయిన్లీ ఈ స్క్రిప్ట్ రాసిన వంశీకి నేను థ్యాంక్స్ చెప్పాలి. వంశీ నేను లైక్ వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి. నా జోహార్ మూవీకి డైలాగ్ రైటర్ వంశీ. అండ్ ఈ సిరీస్ అంతా వంశీ ఒక బ్యూటిఫుల్ మైతో పాయింట్ ఇన్ దిస్, అంటే మెయిన్ పాయింట్ చెప్పేస్తే తర్వాత మీరు సిరీస్ చూసినప్పుడు కిక్ ఉండదు, బట్ కొంచెం చెప్పచ్చేమో. లైక్ ఒక
అల్కాపురి అనే లోకం నుంచి వచ్చిన ఒక అమ్మాయికి ఒక శాపం తగిలితే ఇక్కడ 100 మందిని చంపి ఆ శాప విమోచనం పొంది తిరిగి ఆ లోకానికి వెళ్ళాలి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ఆ 100 మందిని ఎలా చంపింది, ఆ 100 వాడు ఎవరు ఏంటి అనేది మీరు 14th హాట్‌స్టార్లో చూడాలి. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ దిస్ షో. అండ్ మై విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జునైద్, లైక్ ఉన్న థింగ్స్లో బ్యూటిఫుల్గా క్వాలిటీని ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ జునైద్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ విజన్ అండ్ గివింగ్ దిస్, అంటే ఈ షో స్పాన్ పెంచినందుకు. అండ్ ఆబ్వియస్లీ మధు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ నీ గురించి చెప్తున్నారు. సో అండ్ నాకంటే ఎక్కువ మధువే లైక్ ఆర్టిస్టుల దగ్గర ఉండి, లైక్ లక్ష్మి గారు అన్నట్టు మేము ఎక్కడో మూలలు ఉంటే పాపం మధువే. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం చూసుకుంటే రజాక్ గారితో యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో స్టోరీ సెలెక్షన్ అన్నది కూడా చాలా 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 బాగుంది. సో హౌ యూ ఫెల్ట్ ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు? వెల్, నాకు కొంచెం ఛాలెంజ్ ఉన్నాయి క్యారెక్టర్స్ నచ్చుతుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఆర్ వెరీ రేర్ అండ్ ఐ లైక్ టు, వెన్ ఐ రీడ్ సంథింగ్ నాకు కొంచెం భయం ఉండాలి. దట్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్, విల్ ఐ బీ ఏబుల్ టు డూ జస్టిస్ టు ఇట్. సో అలా ఉందే నేను డెఫినెట్గా చేస్తాను అండ్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్. సో వెన్ కంపేర్ టు ఓల్డ్ క్యారెక్టర్స్ దిస్ వాజ్ లైక్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ యూ. దీనికోసం ఏదైనా వర్క్ షాప్స్ లాంటివి ఏమైనా చేశారా? వెన్ స్క్రిప్ట్ స్టార్టెడ్ షూటింగ్ స్టార్ట్ ముందు నేను ప్లాన్, ఐ డిడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్. ప్రతి ఒక్క సీన్ గురించి స్టడీ చేసి వేర్ ఇస్ షీ కమింగ్ ఫ్రమ్, ఎందుకంటే స్క్రిప్ట్లో చాలా ఉంది, స్టోరీ చాలా డీప్గా ఉంది. యునో వాట్ హ్యాపెన్స్ బిఫోర్, వాట్ హ్యాడ్ హ్యాపెన్ బిఫోర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో టు హ్యావ్ ఆల్ దాట్ ఇన్ మైండ్ and bring all those elements in my character Maya, it was a challenge. So every day focus chesanu and na team inta excellent ga undi. Without their support you cannot play such a complex character. So mana director guide chesaru, mana DOP alage naku, you know, he brought out the life in my character. All my co-stars, my production team, everyone, you know, set out that kind of canvas for Yakshini. రాహుల్ గారు, ఇంపాక్ట్లో మీ సైడ్ నుంచి ఒక మంచి కామెడీని అయితే జనరేట్ చేస్తున్నారు. అంటే ఈయన బాగా సెట్ అవుతారు ఈ కామెడీ, హస్బెండ్ రోల్స్లో మంచి కామెడీ పండించడానికి విజయ్ బాగా సెట్ అవుతాడు అని చెప్పేసి అనిపించేస్తుంది. సో ఈ స్టోరీ మీ దాకా వచ్చినప్పుడు హౌ ఇస్, అంటే మీరు ఎక్కువగా ఓటీటీకి వస్తున్నారు, సో ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ ఇస్ యువర్ ఫీలింగ్ అండ్ ఏది బాగా నచ్చింది ఈ కథ చేయడానికి? అంటే యక్షిణి అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో మన కల్చర్లో తిరుగుతూ వింటూ ఉన్నాం, కానీ నెవర్ అంటే ఎవరు దాన్ని షూట్ చేసి ఆన్ స్క్రీన్ తెర మీదకి అయితే ఇప్పుడు వరకు తీసుకురాలి, తెరైన అవనివ్వండి, ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా అవనివ్వండి. అండ్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ అ వెరీ యూనిక్ పాయింట్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇట్ విల్ బీ వెరీ నైస్ ఇఫ్ ఐ గెట్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అనిపించి. అండ్ ఆబ్వియస్లీ తేజ గారు, అండ్ ఇట్ ఇస్ అమేజింగ్ ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా అన్నది, అండ్ హాట్స్టార్ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ ఇన్ని రీజన్స్ ఉన్నాయి కదండి చెప్పేదానికి, ఇంకేముంది. అండ్ ఐ లవ్ మై క్యారెక్టర్ ఆల్సో, కృష్ణ అని. అదొక హోటల్ మేనేజర్, చాలా చక్కటి క్యారెక్టర్ ఆడిది. సో హిల్ బీ ఫన్ అండ్ యునో ఆడి కోసం మీరు జాలి పడతారు, బాధపడతారు అని చూసి నవ్వుకుంటారు. అండ్ యునో యుల్ లవ్ హిమ్ అంతే. సో ఆల్రెడీ తేజ గారితో యూ వర్క్ బిఫోర్ ద మూవీ, ఆయనతోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డబుల్ అండ్ మీ పక్కన ఇద్దరు బ్యూటిఫుల్ కో స్టార్స్ అనే చెప్పాలి, వేదిక గారితో అలాగే లక్ష్మి గారితో వర్క్ చేసిన హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ఎలా అనిపించింది? తేజ గారితో ఇట్ ఇస్ కొంచెం బేసిక్గా ప్రాజెక్ట్ చేసి రావడం వల్ల ఏమో కొంచెం సింక్ అయిపోయామండి. ఒకటి రెండు సార్లు చెప్తే చాలు అర్థమైపోద్ది నాకు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఈజీ ప్రాసెస్. చాలా ఎక్కువ డైరెక్టర్, యాక్టర్ ఆ ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేకుండా వీఆర్ లైక్ బ్రదర్స్ ఆన్ సెట్. తేజ గారు అవనివ్వండి, మన డిఓపి గారు అవనివ్వండి, అండ్ ఎడిటర్ కార్తిక్ గారు, ఎవ్రీ వన్. అండ్ వర్కింగ్ విత్ వేదిక గారు అండ్ లక్ష్మక్క, ఇట్ ఇస్ యునో వెన్ యూ వర్క్ విత్ యాక్టర్స్ హూ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ, వచ్చేదానికంటే ముందు డన్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్, చాలా వరకు వర్క్ చేస్తున్నారు కాబట్టి దెర్స్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అండ్ ఫర్ మీ దిస్ షో వాజ్ అ వెరీ బిగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పాలంటే ప్రతి యాక్టర్ నుంచి కూడా. లక్ష్మి గారు ఆన్ స్క్రీన్ వదలను. Thank you very much. సో
అక్క లైక్ కంపేర్ టు మేము స్టార్టింగ్లో చూసింది ఐరేంద్రి క్యారెక్టర్లో విచ్ ఇస్ అ వెరీ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ నెగిటివ్ రోల్స్లో. సో ఇందులో చూసుకుంటే యక్షిని టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మేము చూసినంత వరకు ట్రైలర్లో యువర్ లైక్ నార్మల్గానే ఉన్నారు, ఎటువంటి ఐరేంద్రి టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఏమీ లేవు. సో దీని ప్రకారంగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అది సిరీస్ రిలీజ్ అయిన తర్వాతే తెలియాలని అంత తక్కువ చూపించారు అనుకుంటున్నాను నేను అబౌట్ ద క్యారెక్టర్, యూనో. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. అండ్ ఒక సిరీస్కి వచ్చేసరికి ఎపిసోడ్కి దే హ్యాస్ టు బీ సమ్ హుక్, రైట్, దట్ వీ హోల్డ్ ఆన్ టు. సో ఐ థింక్ ఆ లేయర్స్లో బట్టి దే వాంటెడ్ టు హోల్డ్ ఆఫ్ వాట్ మై కంప్లీట్ క్యారెక్టర్ ఇస్. లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు అర్థం కాదు నేను ఎవరు. మంచి సినిమాలు చేశారు, తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు, సినిమాలు చేసుకోలేదు. అంటే అదర్ లాంగ్వేజ్లో చేశారు, మలయాళంలో బాగా చేశారు, మాన్స్టర్లో అయితే విలన్ క్యారెక్టర్ చేశారు. ఇక్కడ ఇందులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? అంటే ఒక జ్వాలా క్యారెక్టర్లో ఏమండి, నేను ఒకటి అని కాదు, నాకు ఫస్ట్ రామవంశీ గారు వచ్చి లైన్ చెప్పినప్పుడు లైన్ 1 minute చెప్పేశారు. దాని తర్వాత 2 hours కూర్చున్నాం అనుకుంటా. అండ్ ఆ 2 hours కూడా 2 minutes లాగా వెళ్ళిపోయింది. ఐ జస్ట్ చాలా 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 రేర్గా నాకు ఇండస్ట్రీలో ఇంతసేపు టైం స్పెండ్ అనిపించింది. లైక్ టైం అయిపోయిన తర్వాత కూడా వీ వర్ లైక్, ఓ మై గాడ్ అయిపోయింది ఆ టైం అని. ఐ వాజ్ రియలీ ఎంగేజ్డ్ విత్ హిమ్. తన దగ్గర ఉన్న స్టోరీస్ ఈజ్ లైక్ అండ్ అబిస్ అనమాట. ఎన్ని కథలు ఉన్నాయో ఇప్పుడు చూస్తున్నారు మీరు వంశీని. యూ వాచ్ అవుట్ ఫర్ దాట్ బాయ్. వెరీ ఎంటర్టైనింగ్, వెరీ ఎంగేజింగ్. అండ్ ఎక్కడో ఏదో చూసేసి ఇంకేదో చేయకుండా మన తెలుగు ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది, ఏది కనెక్ట్ అవ్వగలుగుతారు అని చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ అఫ్ కోర్స్ యునో వెన్ తేజ కేమ్ ఆన్ టు ద సెట్, ఆయన అతి తక్కువగా మాట్లాడతారు కానీ చేయిస్తారు అందరి చేత. జోక్స్ అపార్ట్, బట్ రియలీ ఇంత క్వైట్గా ఉన్నారు. ఇంత పెద్ద సిరీస్ ఎలా తీస్తారా? నేను చాలా జోక్లు వేసాను ప్రసాద్ గారితో, సరే మ్యాగ్నమ్ ఆపస్ ఇంత తక్కువలో ఎలా చేయగలుగుతారు అని. బట్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. అనుకున్నట్టు తీస్తూ రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఒక్కొక్క గెటప్ గంటలు సేపు తీసుకుంటూ ఎవ్రీబడి డెలివర్డ్ ఆన్ టైమ్. సో అంత నచ్చినప్పుడు నాకు నేను ఎప్పుడూ చేయలేదు ఈ క్యారెక్టర్. చాలా భయం వేసింది. బికాజ్ ఇక్కడ నేను తుమ్మినా దగ్గినా మా నాన్న పేరు మా తమ్ముళ్ళ పేరు అటాచ్ చేస్తుంటారు. నన్ను నేనుగా మర్చిపోయాను అనమాట. యూనో, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ ఐ హ్యావ్ టు లుక్ త్రూ దేర్ మొరాలిటీ. నేను అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత మంచి ప్రొడక్షన్ కంపెనీ, ఇంత మంచి డైరెక్టర్, రైటర్, జస్ట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆలోచించాను అనమాట ఈ సిరీస్కి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ డిడ్. బికాజ్ సీరియస్ సీన్స్లో కూడా ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్. దెర్ వాజ్ అ లాట్. జ్వాలాకి చాలా క్యారెక్టర్ ఉన్నింది టు ప్లే విత్. ఆడుకోవడం దగ్గర నుంచి, భయపెట్టడం దగ్గర నుంచి, విఎఫ్ఎక్స్ హెవీ సీన్స్ దగ్గర నుంచి, ఇట్ వాజ్ అ రియలీ రియలీ ఎక్సైటింగ్ టైం. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడే చెప్పారు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని. నేను చెప్పలేదు. ఫ్యామిలీ అంటే బయట వచ్చి ట్రోల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాను. అంటే సోషల్ మీడియాలో బాగా అంటే వీ రెస్పెక్ట్ జర్నలిస్ట్ కానీ కమ్యూనిటీ కానీ అందరూ వీ రెస్పెక్ట్ ద మంచు ఫ్యామిలీ. బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్లో చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు. సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ మీద ఏంటి? ఏమండి, యూ కాంట్ డూ విత్ ఇట్, యూ కాంట్ డూ విదౌట్ ఇట్. లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో, టెలివిజన్లో అని. అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని, బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. ఇంత కఠినంగా ఉంటారు జనాలను మట్టుకుని నేను అనుకోలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు, బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్గా ఉండడం మాకు రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళది కష్టం. సో ఎట్టయినా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, నో, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇది ఓపెన్ అంటారా, లేదు అంటే ఒక ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారు అంటారా?
అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీసు, వాళ్ళ అంకుల్సు, ఆంటీసు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు. ఇంట్లో బాగుంటే చాలు నాకు. ఆల్ ది బెస్ట్. హలో లక్ష్మి గారు. హాయ్, ఐఎమ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. హాయ్ బబిత. హాయ్. అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు. అంటే యు ఆర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్. అందుకే మీరు లేట్గా చేసిన ఏదైనా లేటెస్ట్గా చేస్తారని తెలుసు. నువ్వు నచ్చావే బబిత, నీకు సెల్ఫీ ఇస్తా తర్వాత. థ్యాంక్ యూ. అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? ఆర్కా మీడియా, బికాజ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ. ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చుంటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసుండనేమో. ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్. ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్. అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో. అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. సో నా సొంత ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు, నా సొంత బ్యానర్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నేను డబ్బులు పెట్టకుండా. సో ఇట్ వాజ్ వెరీ నైస్. లక్ష్మి గారు, యా, ఈ మధ్య మీరు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారంటున్నారు, నిజమే? అయ్యో బాబోయ్, నేను బాంబే వెళ్ళానండి. ఏ వుడ్ అయినా ఒకటే అండి. హాలీవుడ్ నుంచి వచ్చాను, ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాను, కాలీవుడ్లో చేశాను. ఏదో బాలీవుడ్ అంటే అటు వెళ్ళాను అంతే. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వుడ్స్, ఇట్స్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నేను ఒక యాక్టర్ అనేది నేను చేసే కెరియర్ ఒకటే. దాని తర్వాత ఐ హ్యావ్ సో మెనీ అదర్ రోల్స్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ మదర్. సో వాటి పరంగా ఐ వాంటెడ్ టు, హైదరాబాద్ ఇస్ మై హోమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నా ఫ్యామిలీ మేమందరం ఇక్కడే ఉంటాం. పాప గ్రోత్కి, నా ఎక్స్పోజర్కి ఏంటి నెక్స్ట్ అనుకున్నప్పుడు ఇట్ వాజ్ బాంబే. లేకపోతే ఢిల్లీ వెళ్ళేదాన్ని, కానీ అక్కడ ఏం లేదే, వెదర్ బాగోదు. సో ఢిల్లీ ఆర్ బాంబే అనుకున్నప్పుడు నా కెరియర్ పరంగా కూడా వాట్ వాజ్ ద నెక్స్ట్ ఈజియెస్ట్ ప్లేస్ వాజ్ బాంబే. మీ బ్రదర్స్ చేస్తున్న సినిమా, అంటే విష్ణు గారు చేస్తున్న సినిమా కన్నప్ప, ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారా? ఆల్ లాంగ్వేజెస్ నుంచి మీరేమన్నా చేస్తున్నారా? హాయ్ మధు. ఇది నేను జోక్గా చెప్తున్నానండి, మీరు థంబ్నెయిల్స్ వేసేసుకుని. ఐ కీప్ సేయింగ్ ద బాయ్స్ ఇన్ మై హౌస్ ఆర్ స్కేర్డ్ టు యాక్ట్ విత్ మీ అని. యా, అందుకని నేను చేయట్లా. నేను చేస్తే వాళ్ళు కనిపించరని. ఏమో వాళ్ళని అడగండి, వాళ్ళ సినిమా అది. ప్రసాద్ గారు, అంటే మీకు సపోర్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటుంది కదా? 100%. సపోర్ట్ ఉండడం అనేది సినిమా చేయనక్కర్లేదు కదండి. నాకేం క్యారెక్టర్ కరెక్ట్గా లేదేమో అందుకని విష్ణు ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ గోన్. అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు? మనోజ్కి ఇవ్వలేదుగా. సో ఇట్స్ నాట్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు. మనోజ్ ఉన్నాడు? లేడండి. 6 క్వశ్చన్ అబ్బాయిల మటుకు అడిగిస్తున్నావు, అమ్మాయి ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే మైక్ లాగేసుకుంటున్నావు. శ్రీను, మైక్ మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయికి ఇవ్వు, బబితకి ఇవ్వు. ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇండస్ట్రీకి సంబంధించి, అంటే నాకు తెలియదండి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు, ఇష్యూ అంటే రేవ్ పార్టీ, అది ఇండస్ట్రీ మొత్తం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన? ఏమండి, నాకేం జరిగిందో తెలీదు, నాకేంటో తెలీదు. ఇది సందర్భం కాదు. చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరో ఎక్కడికో వెళ్ళింది, నాకేమి సంబంధం అండి. నా దట్ పర్సన్ దట్ ప్రాబ్లం. మేడం, మీరు కాన్స్లో చాలామంది సెలబ్రిటీస్ కనిపించారు, మీరు కనిపించలేదు. నన్ను ఎవరు పిలవలేదండి. ఈ రిలీజ్ ఉందని ఆగిపోయాను. నో, కాన్స్కి వెళ్ళేది ఎవ్రీబడి థింక్ ఇట్స్ సచ్ అ బిగ్ డీల్. ఇట్ ఈస్ అ సినిమా విలేజ్, అందరూ వెళ్ళాల్సిందే. ఇట్స్ అ బ్యూటిఫుల్, ఐ రికమెండ్ ఎవ్రీబడి టు గో. నేను అమెరికాలో ఉన్నప్పుడు సన్ డాన్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని జనవరిలో. బట్ ఐ వాంట్ టు గో టు కాన్స్ విత్ ద ఫిల్మ్ ఆఫ్ మైండ్, యునో. ఊరికే వెళ్ళి చూడడం అనేది ఇట్స్ ఫన్, బట్ that's not what I want to do. Entire family was there? No, Vishnu, Manoj ledu. Vishnu and Dad, Prabhudeva garu, వాళ్ళ సినిమా తీసుకెళ్లారు అక్కడికి ఫర్ అ రిలీజ్. ఇట్ వాజంట్ అ ఫ్యామిలీ అవుటింగ్. కెలుగుతారు ఎందుకండి? ప్రసాద్ గారు,
ఫ్రమ్ హిట్ టీవీ. సో బిఫోర్ మీ ఇంటర్వ్యూలు కూడా చాలాసార్లు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే క్వశ్చన్ అడిగేవాళ్ళు, కాప్ రోల్లే చేస్తున్నారు, డిఫరెంట్ రాదా అని. బట్ ఒక 2 మూవీస్ నుండి డిఫరెంట్ క్యారెక్టర్లు పడుతున్నాయి అండ్ ఈ క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంది. నేను చేసిన రోల్స్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండి. మొన్న ఒక టీజర్లో కూడా ఒకటి చూసా, కాంతారా టైప్లో అది ఒకటి. అవును, పొట్టేల్ అనే ఫిల్మ్ ఒకటి జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది అన్న, అంటే డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి అండ్ ఆ రోల్ మీరు చేస్తున్నప్పుడు? నేను 2000లో వచ్చానండి ఇండస్ట్రీకి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 23 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో సో ఏమవుతుందంటే అండి, ఇట్స్ లైక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఉంటుంది ప్రతి యాక్టర్ కూడా. ఫస్ట్ యంగ్ విలన్గా ఉన్నప్పుడు మీరు యంగ్ విలన్ రోల్స్ చేస్తుంటారు, వెళ్తూ ఉంటుంది. దిస్ మిడిల్ ఫేజ్ ఒకటి ఉంటుంది. ఇది నువ్వు యంగ్ విలన్ చేయలేవు, అలానే ఓల్డ్ విలన్ చేయలేవు, ఫాదర్ రోల్స్ చేయలేవు. అది ప్రతి యాక్టర్ తెలుస్తుంది. అంటే చేసేస్తున్నాడు కదా అనిపిస్తుంది, కానీ దట్స్ ఎ వెరీ టఫ్ ఫేజ్ ఫర్ ఎనీ యాక్టర్. అది అయిపోయింది ఇప్పుడు నాకు, ఆ ఫేజ్ దాటేసాను నేను. సో మీరు అన్నట్టు ఆ డిఫరెంట్ రోల్స్ రావడానికి కూడా రీజన్ అదే, లిటిల్ ఏజ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. లక్ష్మి గారు, సో స్టేజెస్ ప్రాజెక్టు, హిస్టారికల్ ప్రాజెక్ట్ ఒకటి చేసిన తర్వాత మళ్ళీ అలాంటి అటెంప్ట్ చేయడం లేదు. సో వెబ్ సిరీస్ చేయడానికి కారణం ఏంటండి? తర్వాత ఈ వెబ్ సిరీస్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటండి? పర్సనలీ వెబ్ సిరీస్ ఇస్ ఎ వెరీ ఎక్సైటింగ్ స్పేస్ అండి. ఇప్పుడు బాహుబలి చేసాము కాబట్టి చేయకూడదు అనేది ఏం లేదు. బికాస్ ఇన్ఫ్యాక్ట్ వెబ్ సిరీస్ ఇస్ ఎ మోర్ ఇంట్రెస్టింగ్ మీడియం. యూ కెన్ టెల్ better stories because there's no దాంట్లో స్టారు ద బిగ్ స్క్రీన్ అయ్యే ఉండదండి. ఇట్ హ్యాస్ వాట్ హ్యాస్ టు గ్రిప్ యూ ఇస్ ద స్టోరీ, ద క్యారెక్టర్స్, అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో పర్సనలీ ఫర్ అస్, ఫర్ ఆర్కా మీడియా వర్క్స్, ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. దీస్ ఆర్ ఎక్సైటింగ్ టైమ్స్ ఫర్. నేను చెప్తాను ఆయన బాహుబలి కూడా పెద్ద సిరీస్ లాగా తీసి ఇదేం పెద్దగా అనిపించలేదండి, అంతేనా? So yeah, personally for Arka and us, we are doing a lot of web series, and Yakshini aithe story itself and Vamsi brought us a great story, and we put together a great team, and it's come out very well. So just happy. And we also Hotstar the second show kadandi after Parapara, so it's a continuing relationship. రాజమౌళి గారితో మళ్ళీ ఏమన్నా ప్రాజెక్ట్ డిస్కషన్ జరుగుతున్నాయా? ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? Definitely, and we are like family, and so, but you know, ఈ సినిమా 3 years పడుతుంది. So after that, I'm sure we'll be doing something together. Yeah. మంచు గారు, లక్ష్మీ మంచు గారు. మీ పేరు? దేవ్. హాయ్ దేవ్. సో క్వశ్చన్ ఏంటంటే, మీరు అనగనగా ఓ ధీరుడు ఒక ఫిలిం చేశారు. సో అందులో చాలా భయపడ్డాం ఆ క్యారెక్టర్కి. సో దాన్ని మించే భయం ఇందులో మీరు చూపిస్తారా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను ఒకటి నిజంగా చెప్పనా, ఎవరికి చెప్పద్దు. ఐద్రేంద్రిని మించి ఇంకొకరు రారండి, అది వేరు. ఐరేంద్రి అనేది ఈజ్ అ ఫినామినాన్. ఒక సినిమాకి ఇంకో సినిమాకి జస్ట్ బికాజ్ ఇట్స్ సోషియో ఫ్యాంటసీ కంపేర్ చేయాలనిపిస్తుంది, బట్ అది వేరు ఇది వేరు. దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని మటుకు గ్యారంటీ చేస్తా. భయపిస్తానా, నవ్విస్తానా, ఏడిపిస్తానా అనేది మీరు చూసి చెప్పాలి నాకు ఆ సిరీస్ని. నెక్స్ట్ క్వశ్చన్ బబిత. విజయ్ గారు, ఆఫ్టర్ యూర్ డన్ బబిత, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ యువర్స్. విజయ్, నేను మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పోలింగ్కి వచ్చారు కదా, అప్పుడు నేను మిమ్మల్ని చూశాను. అయితే ఒక 10-15 meters దూరం నుంచి చూశాను. యూ స్మెల్ సో గుడ్, చాలా బాగా అనిపించింది. అయితే మీరు వాడే పర్ఫ్యూమ్ ఏంటో తెలుసుకుందాం అనేసి, దట్స్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్. అంతే. బాగా పట్టావు పాప. ఎవ్రీబడి లైక్స్ మై ఫ్రేగ్రెన్సెస్. ఆ రోజు ఏం వేసుకున్నానో తెలీదు, బట్ ఐ విల్ సెండ్ యూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్స్. ఓకే తేజ గారు, చాలామంది చెప్తున్నారు చాలా బాగా వచ్చింది అంటే క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుందని. అంటే ఇది థియేటర్కి వెళ్తే ఇంకా బాగుండేమో అని మీకు ఏమైనా అనిపించిందా? థియేటర్కి వెళ్తే ఇంత కథ చెప్పలేం కదా మనం. సో ఇది ఓటీటీకే కరెక్ట్గా ఉంటుంది, బికాజ్ దర్ ఇస్ సో మచ్ టు టెల్ అనమాట. ఒక చిన్న సినిమాలో అన్నీ చెప్పేయలేం. సో ఐ థింక్ ఓటీటీ. సిరీస్కి సిరీస్, సినిమాకి సినిమా. కొన్ని మూవీస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటారు. నాకు ఎందుకు ఇదంతా చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, మీరు చెప్పే డైలాగ్ డెలివరీస్, అది దాంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. అది ఆర్కా వాళ్ళు చేసేదండి, చిన్నదేది చేయలేరు వాళ్ళు. అన్నీ అలా కనిపిస్తుంది కాబట్టి థియేట్రికల్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ, ఇట్స్ అ రియలీ బిగ్ కాంప్లిమెంట్.
బికాజ్ తెలుగులో మన ఓటీటీ ప్లాట్ఫామ్లో ఐ డు నాట్ థింక్, నన్ను కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆపస్ ఈ స్కేల్లో చేసింది నేను ఇంతకుముందు చూడలేదు. అది ఆర్కాకు ఒక్కటికి ఓన్లీ దే కెన్ డూ ఇట్ అండ్ పుల్ ఇట్ ఆఫ్, ఇంకే మా వల్ల ఎవరి వల్ల కాదు. సో ఐ థింక్ ఇట్స్ ద హోల్ టీమ్ టుగెదర్. వాళ్ళు ఏమి చిన్నదిగా చేయలేకుండా ఏ చిన్నది చేసినా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఆల్ దాట్ క్రెడిట్ గోస్ టు ద ప్రొడక్షన్ టీమ్. అండ్ మై పర్సనల్ రిక్వెస్ట్, అండ్ మీరు కూడా కొంచెం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఉండండి, అండ్ మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హౌ స్వీట్, థ్యాంక్ యూ. భయపడిన సంఘటన ఏమైనా ఉందా సెట్స్లో? ఈ సెట్స్ లక్ష్మి గారికి భయపడ్డానండి నేను. యా, Lakshmi garu. Yeah. This is Chandu, anchor from Filmy Looks. Hi Chandu. So first of all, congratulations. Thank you. అంటే మీ సినిమా, మీ స్క్రిప్ట్ సెలక్షన్స్ కూడా ఓకే, మంచు లక్ష్మి గారు చేస్తున్నారంటే సినిమాలో మ్యాటర్ ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. How sweet, thank you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు సో ఆ క్యారెక్టర్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక డైలాగ్ డెలివరీ ఉంటుంది. సో దానికి తగ్గట్టు కొన్ని రిఫరెన్స్ తీసుకోవాలి, లేదా ఎక్కడైనా చదివి ఇది ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని తెలుసుకోవాలి. సో అలాగా ఈ క్యారెక్టర్ మీరు చేసినప్పుడు మీరు చేసిన హార్డ్ వర్క్ ఎలా? వయ్యారంగా నడవమన్నారు. హౌ ఆ ఫెమినినిటీని తీసుకురావడానికి చాలా భయపడ్డాను నేను. చూపించానో లేదో తెలియదు నేను ఆ భయం. బట్ ఇంత ఫెమినిన్గా, ఇంత గ్లామరస్గా, ఇంత సెక్సీగా నేను ఇంతవరకు చేయలేదు. చాలా సిగ్గేసింది నాకు, బికాజ్ చీర కట్టుకుంటేనే ఐ ఫీల్ వెరీ వెరీ షాయ్. అండ్ ఇంకా దీంతో యాక్టింగ్ అనేసరికి నేను ఇట్ వాజ్ రియలీ టఫ్. అదే నలుగురిని కొట్టు ప్యాంట్ షర్ట్ వేసుకో అంటే దిగిపోతాను నేను అస్సలు కమాన్ అనుకుంటూ. దిస్ వాజ్ క్వైట్ అ స్ట్రెచ్ ఫర్ మీ, బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. నేను మధు కూర్చొని, మేము డైరెక్టర్ తోటి ఒకటి అనుకునే వాళ్ళం, కానీ నేను మధు కూర్చొని బ్లౌజ్ ఇలా చేద్దాం, కలర్స్ ఇలాంటివి వాడదాం, నగలు ఇలా చేద్దామని ఐ ఎంజాయ్డ్ అ లాట్ పుట్టింగ్ జ్వాలాస్ క్యారెక్టర్ టుగెదర్. ఒకసారి అలా తయారైపోయిన తర్వాత ఇంకా నేను లక్ష్మిని మర్చిపోతాను. దెన్ జ్వాల కమ్స్ ఇన్ టు మై బాడీ. సో అలాంటప్పుడు దెన్ ఐ డోంట్ థింక్ అబౌట్ లక్ష్మి అయితే ఏం చేస్తుంటుంది అని. బట్ జ్వాల క్యారెక్టర్లోకి వెళ్ళడానికి లక్ష్మికి చాలా కష్టం అనిపించింది. బట్ మీరు శారీలో షై అంటున్నారు, శారీలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అందుకే అజయ్ గారు చెప్పండి. సో అజయ్ గారు అంటే అంటే క్యారెక్టర్ ఏంది, ఎలా ఉంది నీకు ఎక్స్పీరియన్స్? లక్ష్మి ఆంటీ నిన్ను బెదిరించాదా? అలా ఏం లేదు, నాకు క్యారెక్టర్ చాలా నచ్చింది. డైరెక్టర్ అంకుల్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నాకు బాగా అనిపించింది ఈ సినిమా మూవీస్. వెబ్ సిరీస్లో, ఈ సినిమాలో మీ మదర్ ఫాదర్ ఎవరు? మీ మదర్ ఫాదర్ ఎవరు ఈ వెబ్ సిరీస్లో? సురేష్ గారు, ఇంకా లావణ్య. ఓకే ఓకే. ఎలా అనిపించింది వీళ్ళందరితో, సీనియర్లతో యాక్టింగ్ నాకు చేయడం? చాలా బాగా అనిపించింది. మంచు లక్ష్మి ఆంటీతో ఇంకా అందరితో చాలా బాగా అనిపించింది. వీళ్ళందరితో కలిసి చేయడం చాలా బాగా అనిపించింది. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ. వేదిక. యా. సో దిస్ సిరీస్ ఈజ్ హారర్ థ్రిల్లర్ టైప్, రైట్? సో మీరు సెట్స్లో ఉన్నప్పుడు ఆర్ ఎనీ సీన్ మీరు భయపడిన మూమెంట్ ఏదైనా ఉందా? ఆ రోజులు అయిపోయినాయి పాప. భయపెడతాను నేను, భయపడి అయిపోయినాయి రోజులు. బట్ దేవర్ అ లాట్ ఆఫ్, ఐ మీన్ క్లైమాక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను అజయ్ గారిని చూసినప్పుడల్లా భయపడేదాన్ని. ఆయన మామూలుగా ఉంటారండి బాబు. అండ్ ఆ గెటప్ తోటి హీజ్ మెనసింగ్, ఆ ఫీలింగే ఒకలాగుంటుంది. అండ్ ఆ సెట్లోకి వచ్చి ఆయన అరిచేటప్పుడు ఇంకా బాబాయ్ వీ నో, మాకందరికీ కూడా తెలుసు హీజ్ యాక్టింగ్ అని, బట్ దెర్ ఇస్ దట్ వన్ జంకు ఆయన ఉన్నప్పుడు వస్తుంది. ఎగ్జాక్ట్లీ.